టైర్ ఎలా స్టెప్ కొట్టిందో చూడండి. ఈ టైర్ అయితే టోటల్ గా అరిగిపోయింది. వీల్ అలైన్మెంట్ చెక్ చేసుకోకుండా తోలితే టైర్లు ఇలాగే అరిగిపోతాయి. మన గ్యారేజ్ లోనే చెక్ చేశాను. ఒక వీల్ కి 2.5 ఇంచ్, ఇంకో వీల్ కి 4 ఇంచెస్ తేడా ఉంది. అడ్జస్ట్మెంట్ రాడ్స్ తీసి చెక్ చేసేటప్పుడు చూస్తే బుష్లు కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. దానికి 2 అడ్జస్ట్మెంట్ రాడ్స్ కి 4 బుష్లు వస్తాయి. అవి 4 పోయినాయి. ప్లస్ మెటల్ తో వస్తుంది బుష్. మాక్సిమం 1 ఇయర్ కన్నా ఎక్కువ నడవదు. మాకైతే 7-8 మంత్స్ నడిచింది. ఈ బుష్లు తీయాలన్నా ఫిట్ చేయాలన్నా హైడ్రాలిక్ ప్రెస్ ఉంటది. హైడ్రాలిక్ ప్రెస్ తోనే తీయాలి, హైడ్రాలిక్ ప్రెస్ తోనే ఫిట్ చేయాలి. ఈవినింగ్ 4 o'clock వర్క్ స్టార్ట్ చేస్తే నైట్ 11-11:30 అయింది ఫిట్ చేసే లోపల. సీనియర్ డ్రైవర్స్ అయితే చెక్ చేసుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన BS6 డ్రైవర్లకు అది అర్థం కాదు. అందుకని లారీ ఓనరే ఇది మొత్తం చెక్ చేసుకోవాలా. కొంచెం స్టెప్ కొట్టున్న టైర్ అలైన్మెంట్ లేకపోతే బేరింగ్, వీల్ షేక్ అంతా చెక్ చేసుకొని వెహికల్ రెడీ చేసుకో. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టైర్లు అనేది అఫోర్డ్ చేయలేము. సామాన్లు ప్యాక్ అయిపోతాయి. మనకు సేఫ్టీగా గ్యారేజ్ ఉంది కాబట్టి మనమే చేసుకుంటాం.